శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో భారీగా గంజాయి పట్టుబడిందని ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి చెప్పారు. నిందితుడు చిరంజీవిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే పీడీ యాక్ట్స్ పెడతామని హెచ్చరించారు. రౌడీజం చేస్తే నగర బహిష్కరణ చేస్తామని, ముందస్తు చర్యల్లో భాగంగా రౌడీ షీట్స్ ఓపెన్స్ చేస్తామని ఎస్పీ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డివిజన్కి సంబంధించి సబ్ డివిజన్కి సంబంధించి ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 255/2025 ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి టోటల్గా 208 కిలోల గాంజా, మొత్తం 40 ప్యాకెట్స్, ఒక టొయోటా ఈటియోస్ కార్ ఒకటి, తర్వాత మొబైల్ ఫోన్స్ అండ్ 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో 2 వ్యక్తులు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. సో ఒకరు సునీల్ అని చెప్పి ఈయనది మనకి గాజియాబాద్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్, విశాల్ గారు అని చెప్పి ఈయనది మీరట్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. సో వీళ్ళు మనకి కోరాపుట్ జిల్లా ఒడిస్సా స్టేట్ లమతాపూర్ జంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక సమరమఠం అలియాస్ డొంబ్రు ఆ వ్యక్తి దగ్గర పర్చేజ్ చేసి కారులో తీసుకువెళ్తున్నారు. వీళ్ళు వాడుతున్న రూట్ వచ్చి మనకి కోరాపుట్, సాలూరు, రాజాం అండ్ మన ఎచ్చర్ల చిలకపాలెం నుంచి విజయవాడ హైవే పైకి వెళ్ళి అటు నుంచి మనకి ఖమ్మం, వరంగల్ రూట్లో నాగ్పూర్ హైవే ద్వారా ఉత్తరప్రదేశ్ మీరట్కి తీసుకువెళ్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వచ్చింది. సో ఈగల్ టీం అండ్ లోకల్ పోలీస్ ఇద్దరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కాకుండా రిసీవర్స్ ఎవరైతే 2 ఉన్నారో ఉత్తరప్రదేశ్ స్టేట్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. టీమ్స్ పంపించాము, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. టోటల్గా